హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది మార్చి 19వ తారీఖు బుధవారం వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ముందు రోజు నైట్ పప్పు నానబెట్టాను కదా, అది లేచిన వెంటనే అమ్మ కడిగేసి అయితే ఇచ్చారనమాట. నేను ఇంకా గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను. జస్ట్ ఇంట్రో అది ఏమీ లేదు. ఇక్కడ ఈ రాడ్ అయితే తిరగట్లేదు అనమాట, ఒకటి గ్రైండర్ అది. ఇంకా దాన్ని నేనే చేత్తోనైతే తిప్పేశాను. ఇంకా దానిలో ఉప్పు కూడా వేసేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసి ఇడ్లీ కోసం నూకైతే నానబెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీలు అయితే వేద్దామని చెప్పేసి ఇంకా గ్రైండర్లో పప్పు అవుతూనే ఉంది. ఈలోపు నేనైతే సాంబార్ చేయమని చెప్పిందమ్మ. ముందు రోజు నైటే చెప్పేసింది అనమాట, రేపు సాంబార్ చేయని చెప్పేసి. అంటే ఇంకా పప్పు అయితే కడిగేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా పప్పు కడిగేసి పక్కన పెట్టేసుకుంటే ఒక 2-3 విజిల్స్కి అయితే తొందరగా ఉడికిపోతుంది. అదే మనం అప్పటికప్పుడు కడిగి పెట్టుకున్నామంటే కనుక ఒక 5-6 విజిల్స్ అయినా సరే అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా ఫస్టే పప్పు అయితే కడిగేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఇంకా గ్రైండర్లో పప్పు అవుతూనే ఉంది. ఇక్కడ నేను టీ అయితే పెడుతున్నాను అనమాట. ముందు రోజు గ్రాసరీ అంతా సర్దేసిన తర్వాత ఇంక ఈ బెల్లం అయితే వదిలేసాను. నైట్ అంతా ఇది చితక్కొడితే సౌండ్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అదైతే బెల్లం పక్కన పెట్టేసి ఇంక మార్నింగ్ టీ పెట్టిన తర్వాత దీన్ని అయితే పగలగొట్టేస్తున్నాను అనమాట. ఎప్పుడు నేను ఇంకా కిందే కూర్చుని అదంతా పగలగొట్టి వేస్తాను, కానీ ఎందుకో కొంచెం బ్యాక్ పెయిన్ అయితే అనిపించి ఇంకా నిలబడే ఉండి ఇంకా బెల్లం అదంతా చితక్కొట్టేసి అయితే డబ్బాలోకి వేసేస్తున్నాను. ఆల్రెడీ టీలో కూడా వేసేసాను అనమాట. మొత్తం అయిపోయింది బెల్లం అంతా. అందుకు చెప్పేసాము డాడీతో, ఇంకా టీలో కూడా వేసేసి మొత్తం బెల్లం అంతా చితక్కొట్టేసి డబ్బాలో వేసేసి అయితే మూత పెట్టేసి దాని ప్లేస్లో దాన్ని పెట్టేశాను. ఇంక ఈ కవర్ని అయితే మళ్ళీ డస్ట్బిన్లోకి అయితే వేసాను అనమాట. ఇంకా డికాషన్ మరుగుతూ ఉంది. ఈలోపు అయితే పాలు వేసేసాను. ఇంకా గ్రైండర్లో పప్పు అవుతూనే ఉందండి, ఇంకా అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ డే కోసం అయితే ముందే పప్పు నానబెట్టేస్తున్నాను అనమాట. అంటే అప్పుడు గుర్తొచ్చినప్పుడు పని చేసేసానంటే కనుక మర్చిపోను, లేదు గుర్తు సరే నెక్స్ట్ చేద్దాంలే అని అనుకున్నానంటే కనుక ఖచ్చితంగా మర్చిపోతాను. అందుకని చెప్పేసి గుర్తొచ్చిందని చెప్పేసి ఇంకా అప్పుడే చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ మినపప్పు అయితే 1.5 గ్లాస్ ఏమో వేసినట్టున్నాను. ఇంకా నెక్స్ట్ ఇడ్లీకి దోశకి రైస్ అయితే నానబెట్టేస్తున్నాను. ఇందులో శనగపప్పు ఇంకా అవి మెంతులు అవన్నీ వేద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయాను తెలియలేదు. కడిగేసిన తర్వాత వేద్దాంలే అని చెప్పేసి అనుకున్నా. ఈ లోపు పప్పు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక వేయలేదన్నమాట. ఇంకా అంతే, చెప్పాను కదా అన్నట్టుగానే మర్చిపోయాను. ఇంకా ఈవినింగ్ తీసిన తర్వాత అయ్యో నేను వేయలేదా అని చెప్పేసి అయితే గుర్తొచ్చింది. ఎప్పుడు అనుకున్న పని అప్పుడే చేసేస్తేనేమో బెటర్ ఏమో అని అనిపించింది అనమాట. నెక్స్ట్ అయితే ఇంక ఈ రైస్ అంతా అదే కడిగేసుకొని మినపప్పు కూడా మంచిగా అయితే వాష్ చేసేసుకుని రెండు అయితే పక్కన పెట్టేశాను. రైస్ కడిగేసాను కదా, ఇంకా మినపప్పు కూడా కడిగేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. అసలు నేను ఎలా మర్చిపోయానో నాకైతే అర్థం కాలేదు. దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తున్నాయి. శనగపప్పు అలాగే మెంతులు ఇవన్నీ వేస్తుంటేనే మళ్ళీ అటుకులు కూడా వేద్దామని చెప్పేసి అటుకులు కూడా కడగడం అయితే మర్చిపోయాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అయ్యో అటుకులు వేయలేదు అని చెప్పేసి గుర్తొచ్చింది. ఇంకా అంటే ఈవినింగ్ దోశ బ్యాటర్ వేసినప్పుడు ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది అనమాట. ఆల్రెడీ నూక ముందే కడిగి పెట్టేసుకున్నాను కదా, ఇంకా అందులోకి అయితే పప్పు అది తీసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫ్లఫీగా వస్తుంది అనమాట మనం గ్రైండర్లో వేసుకుంటే కనుక. లేదంటే కనుక మనకి మిక్సీలో వేసిన పప్పుకి గ్రైండర్లో వేసిన పప్పుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. మీరు ఒకవేళ ఎప్పుడు మిక్సీలో వేసే వాళ్ళైతే గ్రైండర్లో ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఇడ్లీ పిండి కలుపుతూనే ఉన్నాను. అప్పుడు టీ అయిపోయిందని చెప్పేసి అమ్మ చెల్లి అయితే అమ్మకి డాడీకి అయితే టీ వేసి ఇచ్చేసింది అనమాట. నాకు కూడా వేసేసింది. నేను తాగడం అయితే మర్చిపోయాను. ఇంకా మళ్ళీ ఒకసారి పిండిలో ఉప్పు అది చూసేసి కొద్దిగా పడుతుందని చెప్పేసి ఉప్పు అయితే యాడ్ చేసేసి కొంచెం వాటర్ అంతా యాడ్ చేసేసి ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మిగిలిన పిండిని మూత అయితే వేసి పెట్టేశాను. అంటే ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇంకాని, ఒకవేళ సరిపోకపోతే అట్టు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇంకా చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయండి. మీకు సైడ్ని కనిపిస్తున్నాయి కదా, చాలా బట్టలు ఉన్నాయి. ఈవినింగ్ మడతెట్టేసరికి బాగా సరిపోయింది నాకు టైము. ఇంకా మిషన్లో వాటర్ అది పట్టేసి బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ బట్టలు వేసేదానికంటే ముందే ఈ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే గ్రైండర్ అన్నారు చూసారా, వాషింగ్ మిషన్లో వాటర్ పట్టే టైంలోనే నేను పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుని నెక్స్ట్ ఇంకా అవన్నీ ఫ్రై అయ్యేలోపు ఇంకా బట్టలకి వాటర్ అయితే వేసేసి సర్ఫ్ అయితే వేసాను అనమాట. ఇక్కడ చట్నీ అయితే ఫినిష్ అయిపోయేలోపు ఇంక ఈ బట్టలు కూడా ఒకసారి అయితే అయిపోయినాయి. చట్నీ కూడా అయిపోయిందనమాట. ఎప్పటి నుంచి ఉన్న బట్టలు అంటే నేను శనివారం వేసాను అనమాట. సండే ఊరు వెళ్తున్నాం కదా, ఆ ముందు రోజు అయితే వేసాను. సాటర్డే నైట్ మొత్తం అన్నీ మడత పెట్టేసుకుని ఇల్లంతా నీట్గా చేసుకుని వెళ్ళాము.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే బుధవారం వరకు ఇంకా బట్టలే వేయలేదన్నమాట. అందుకని చెప్పేసి చాలా అయితే అయిపోయినాయి. మంగళవారం వేసేద్దామని చెప్పి చూశాను కానీ ఆ రోజు మూవీకి వెళ్తున్నాము, అలాగే అంగన్వాడికి వెళ్దాం అని చెప్పేసి ఆగిపోయాను కదా, అందుకని చెప్పేసి ఇంక వేయలేదన్నమాట. నెక్స్ట్ ఈ బట్టలన్నీ వేసేసి వాటర్ అది పెట్టేశాను. ఇప్పటికీ టైం 8 అలానే అవుతుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఈ పనులన్నీ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అస్సలు గ్యాప్ ఇవ్వకుండానే ఫాస్ట్గా అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. ఇంకా బట్టలన్నీ తీసేసి సైడ్కి వేసాను కదా, ఇంకా దీనిలో యువతల మళ్ళీ వాటర్లో బట్టలు అయితే వేసేసి తిప్పేసాను అనమాట. మాకు ఒక 1 అవర్ అయితే కంటిన్యూగా ఆడుతూనే ఉంటుంది మా వాషింగ్ మిషను. ఇంకా కొత్తవన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేయము, జస్ట్ హ్యాండ్ వాష్ అది చేసుకుంటాం. అంటే మేము మొన్న వెళ్ళాం కదా, రాజమండ్రి వెళ్ళినప్పుడు వేసుకున్న డ్రెస్సులన్నీ కూడా మిషన్లో అయితే వేయమన్నమాట. హ్యాండ్ వాష్ అది చేసేసుకుంటాం. కొంచెం వైట్వి అవి కూడా వేయం. మిగిలిన డైలీ యూస్ అన్నీ కూడా ఈ వాషింగ్ మిషన్లో వేసేస్తాము. ఇంకా డాడీ బట్టలు అయినా సరే అంతే, బెడ్షీట్లు అవి కూడా అంతే వేసేస్తాం అనమాట. ఈ బట్టలన్నీ వేసి అదంతా చేసేలోపు ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది, మంచిగా దగ్గరగా ఉడికిపోయింది. ఇంకా నేను సర్ఫ్లో దానిలోనే చేయి పెట్టాను కదా అని చెప్పేసి హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుని ఫస్ట్ మా మహిడికి అయితే టిఫిన్ ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఫుల్ చెమటలు వచ్చాయి కదా అని చెప్పేసి ఇంకా ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను అనమాట. మా మహిడికి ఎప్పుడు ఇడ్లీ ఇచ్చినా సరే ఇలాగే కట్ చేసి ఇస్తాను, లేకపోతే వాడు తుంచుకోవడానికి కొంచెం కష్టపడతాడనమాట. మనం ఇలా కట్ చేసి ఇచ్చామంటే కొంచెం చల్లగైనా అవుతాయి, లేదు వేడి ఇడ్లీ అలా వేసి ఇచ్చేసామంటే కనుక వాడు తుంచుకున్నా సరే కాలుతూనే ఉంటుంది కదా మధ్యలో పార్ట్ అంతని. అందుకని చెప్పేసి వాడికి ఎప్పుడు కూడా ఇడ్లీ కట్ చేసే ఇస్తానమాట. ఇంకా కట్ చేసేసి ఇడ్లీలు నాకు కొంచెం చట్నీ, అలాగే వాడికి కొంచెం చట్నీ వేసేసి అయితే తీసుకెళ్ళిపోయి ఇచ్చాను. వాడు డైనింగ్ టేబుల్ ఏంటంటే చిన్న చైర్లో వాడు కూర్చుంటాడు, పెద్ద చైర్ ముందు పెట్టుకుని వాడు తింటూ ఉంటాడనమాట. ఇంకా వాడు తినేసిన తర్వాత నేను కూడా అయితే తినేసాను. ఈ లోపు వచ్చేసరికి బట్టలన్నీ అయిపోయినాయండి. నేను ఆల్రెడీ డ్రైకి పెట్టాను కదా, వాటర్ అది పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంక వాటర్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఒకసారి అయితే వచ్చి కట్టేసి ఈ బట్టలన్నీ కూడా డ్రై అయిపోయినాయి. ఇంక ఈ బట్టలన్నీ అయితే తీసేస్తున్నాను. ఈరోజైతే మా మయ్యగారిని తీసుకుని అంగన్వాడికి వెళ్ళానండి. ఆడ అస్సలు ఉండదని చెప్పాడు. అదంతా మీరు నెక్స్ట్ చూస్తూ ఉండొచ్చు వ్లాగ్లో. ఇంక ఈ బట్టలన్నీ తీసేసి బకెట్లో అయితే వేస్తానమాట. నెక్స్ట్ ఈ బట్టలన్నీ కూడా మళ్ళీ డ్రైలో అయితే వేసేసి ఇంకా ఎక్స్ట్రా బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ వేసేసి మళ్ళీ కొంచెం వాటర్ పడుతుందని చెప్పేసి వాటర్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అట్ట ఎవరు వేసుకోలేదు, అందుకని చెప్పేసి మిగిలిన పిండి అంతా కూడా ఆ సైడ్స్ ఉన్నదంతా తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇంక ఇడ్లీ గిన్నెలో వాటర్ అంతా యాడ్ చేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా అమ్మ సాంబార్ చేయమని చెప్పింది కదా, ఆల్రెడీ పప్పు పొద్దున్నే నానబెట్టేసి ఉంచాను. ఇప్పుడు 7:30 ఆ టైంలో ఇప్పుడు నానబెట్టేసినట్టున్నాను. మేము టిఫిన్ ఇదంతా చేసేసరికి 9:30 10 అలా అవుతుంది. ఇంకా పప్పు చూడండి భలే మెత్తగా అయితే నానిపోయింది అనమాట. ఇంకా కరెక్ట్గా 2 విజిల్స్ అంటే 2 విజిల్స్కి పప్పు అంతా భలే మెత్తగా అయిపోయింది. ఇంకా దీనిలో కొంచెం పసుపు, అలాగే వాటరు, ఇంకా కొంచెం మంచు నూనె అయితే వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను అనమాట. గ్యాస్ మీద పెట్టేస్తే 2 విజిల్స్లో మొత్తం అంతా కుక్ అయిపోయింది. ఇంకా నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. వంకాయలు, దొండకాయలు, మునక్కాయ ఇవేమీ లేవన్నమాట, జస్ట్ ఆనపకాయ అవే ఉన్నాయి. ఇంకా వాటితోనే ఇంకా సాంబార్ అయితే చేసేస్తున్నాను. జస్ట్ ఆనియన్స్, టమాటో, మిర్చి, క్యారెట్ ఇవే కట్ చేశాను అనమాట. ఒక ఆనపకాయ ముక్క అయితే ఉంది, ఇంకా అదే కట్ చేసేసి ఇంకా వేసేసాను. ఇంకా వంకాయలు, దొండకాయలు ముక్కలు అంటే నాకు చాలా ఇష్టం సాంబార్లో, అవి కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఇంక ఇవన్నీ వేసేసుకుని కొంచెం అంత ఉప్పు అయితే వేసేసి దాన్ని అలా పక్కన పెట్టేశాను అనమాట. ఒక పక్క కుక్కర్ రన్ అవుతుంది, ఇంకో పక్క వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతున్నాయి. 2 విజిల్స్కి చూడండి పప్పు ఎంత మంచిగా ఉడికిపోయిందో. మీరు కూడా ఒకవేళ ఈరోజు ఏం వంట చేయాలని చెప్పేసి ముందు రోజే ఫిక్స్ అవుతారు కదా, అది ఒకవేళ పప్పు కానీ వేరే ఏ కూర చేయాలనుకున్నా ముందు రోజే రెడీ పెట్టేసుకున్నారనుకో మనకు కూడా మంచి ప్రశాంతంగా ఉండిద్ది. ఇది చేస్తున్నాము అని చెప్పేసి ముందే మనకి ఒక ఐడియా ఉంటే బాగుంటుంది కదా. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయితే ఉడికిపోయిన తర్వాత ఇంక ఈ పప్పు కూడా మంచిగా మ్యాష్ చేసేసి అంటే కొంచెం అలా తిప్పేసాను అనమాట. కొంచెం పలుక ఏమైనా ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇంకా తిప్పేసి ఈ పప్పు కూడా అందులో వేసేసి ఒకసారి అయితే కలిపేసి మళ్ళీ ఆ పప్పు కడిగిన కుక్కర్లో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసేసి అది కూడా వేసేసాను. ఇలాగ చింతపండు వేస్తాం కదా అని చెప్పేసి నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టేసాను. ఎప్పుడు పప్పు కడిగినప్పుడే
చింతపండు కూడా నానబెట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చింతపండు పులుపు కూడా వేసేస్తున్నాను ఇందులో. ఫస్ట్ అయితే కుక్కర్ కడిగిన నీళ్ళు అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా చింతపండు పులుపు అయితే మంచిగా పిసికేసి అయితే వేసేసాను. చింతపండు కూడా ఎక్కువ ఏమి వేయలేదండి, ఆల్రెడీ 2 పెద్ద టమాటాలు వేసాను కదా అని చెప్పేసి ఒక చిన్న సైజు నిమ్మకాయ చెక్క అంతా అయితే వేసాను అనమాట. ఎక్కువ కూడా వేయలేదు. మళ్ళీ అది వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. మనం ఎక్స్ట్రా వేసిన వాటర్ అంతా మరిగిపోయి ఈ పప్పు అలాగే చింతపండు పులుపు అయితే ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం అయితే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసేసి మన పసుపు అలాగే ఇంకా ఎక్స్ట్రా వాటర్ అది వేసేసి ఉప్పు అయితే చూసాను అనమాట. ఉప్పు కొంచెం తక్కువగా ఉందనిపించింది. ఆల్రెడీ పప్పు మెదిపేటప్పుడు అయితే వేసాను, అందుకని చెప్పేసి ఉప్పు కొంచెం యాడ్ చేసేసి పసుపు ఇంకొంచెం కారము అలాగే మన ఎంటీఆర్ వాళ్ళ సాంబార్ పొడి అయితే వేసాను అనమాట. స్పైసీ సాంబార్ పొడి. మేము అంతకుముందు వేరే ఏదో బ్రాండ్ యూస్ చేసేవాళ్ళము, ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి డాడీ ఇంకా చిన్న చిన్న ప్యాకెట్స్ ఎందుకని చెప్పేసి పెద్ద ప్యాకెట్ తెచ్చారనమాట. ఇంకా అది ఎప్పుడు వేసినా సరే ఒక్క స్పూన్ వేస్తాను. ఎక్స్ట్రా ఏమన్నా నాకు సాంబార్ టేస్ట్ అంతగా అనిపించట్లేదు, కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ రావాలంటే కనుక ఇంకొక పావు స్పూన్ చిన్న స్పూన్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా అంత కొంచెం అయితే యాడ్ చేసి ఒక 5 minutes అయితే మరిగించాను అనమాట. మంచిగా మనకి కింద నుంచి పొడగలు వస్తూ మరుగుతూ ఉంటుంది కదా, అలా అయితే మరిగించేస్తాను అనమాట సాంబారు. ఇక్కడ ఇంకా సాంబార్ అవుతూనే ఉంది. నేనైతే మార్నింగ్ అమ్మ కడిగిన గిన్నెలన్నీ కూడా తెచ్చేసి ఆ గిన్నెలన్నీ సర్దేసి ఇవైతే స్టాండ్లో అయితే పెట్టేసి బయట అయితే పెట్టేశాను అనమాట. ఇంకా బయటికి అంగన్వాడీకి అయితే మా మహిగని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. రైస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను మా మహిగడి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అంగన్వాడీ దగ్గరికి తీసుకెళ్తున్నాను మా మహిని అని చెప్పేసి అయితే చెప్తాను అనమాట. మా మహిగని అయితే అక్కడ ఉంచడానికి తీసుకెళ్ళట్లేదండి, అస్సలు ఉండనని చెప్పేసి ఏడుపా అనమాట. ఇక్కడ తమ్ముడైతే చెల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అనమాట. చెల్లికి ఎందుకో కన్ను నొప్పి వస్తూనే ఉందని చెప్పింది రాజమండ్రి వెళ్ళొచ్చినప్పటి నుంచి, అందుకని చెప్పేసి తనని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు వాడు. చెల్లిని అయితే అక్కడ డ్రాప్ చేసి వచ్చేస్తాను, మీరు నడుచుకుంటూ వచ్చేయండి అని చెప్పేసి అనేసరికి నేను మా మహి అయితే రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇక్కడే కిమ్స్ దగ్గరికి అనమాట, మాకు కిమ్స్ దగ్గరే, అందుకని చెప్పేసి అక్కడికి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా నేను మా మహి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. అంగన్వాడీ బుక్ అయితే అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికైతే మార్పించేసుకుంటున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఎవ్రీ మంత్ తీసుకురమ్మని అయితే చెప్తున్నారు. మామూలు అంతకుముందు అయితే ఓకే తీసుకెళ్ళేదాన్ని, ఇప్పుడు ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా అని చెప్పేసి ఇంక తీసుకెళ్ళట్లేదు అనమాట. మా మహిని చూడండి వాళ్ళ మావయ్య అలా ఏడిపిస్తున్నాడు. వాడు తీసుకెళ్ళి వాడి గడ్డను తీసుకెళ్ళి మహి తల మీద పెట్టి నొక్కేస్తాడనమాట. వాడికి ఏమో ఫుల్ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మేము అంగన్వాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన పని అయితే అయిపోయిందనమాట. వాడైతే అస్సలు ఒక్క 5 minutes కూడా ఉండనని చెప్పేసి అనేసాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అంగన్వాడీ దగ్గర అస్సలు ఉండను అని చెప్పేసి ఏడ్ చేస్తే ఇంకా మళ్ళీ రిటర్న్ ఒక 5 minutesకి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము కరెక్ట్గా అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి రావడానికి 10 minutes అంటే 10 minutesే పట్టింది. ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు అయితే మా మహికే బైక్ ఇచ్చాడన్నమాట వాడు. నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసింది, మా మహిగడు ఎక్కడ రేస్ చేసేస్తాడా అని చెప్పేసి బ్రేక్ వాడే పట్టుకున్నాడులేండి. ఇంకా వెళ్ళాం కదా, వెళ్ళిన వెంటనే అయితే తొందరగానే వచ్చాము. ఇంకా రైస్ అంతా అయిపోయింది కదా, మా మహిగడికి ఫుల్ ఆకలేసేస్తుంది అని చెప్పేస్తున్నాడు. తిందాం ఇంకా 11:30 అని అయ్యిందని చెప్పేసి ఇంకా వాడిని అలా స్టాప్ చేశాను. ఎందుకంటే తిన్న వెంటనే ఏదో ఒకటి కావాలంటాడని చెప్పేసి, తిన్న వెంటనే పడుకుంటానని చెప్పేసి ఇంకా సున్నుండలు అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఆ సున్నుండలు అయితే వాడొకటి నేనొకటి తినేసి వాడికి ఇంకా ఫుడ్ అయితే పెట్టేశాను అనమాట, సాంబార్ రైసు. వాడు తినేసిన తర్వాత నేనైతే కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకుని నేను తినేద్దామని చెప్పేసి అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇలాగా సాంబార్ కానీ పప్పుచారులు కానీ ఉన్నప్పుడు ఇలా సెంటర్లో వేసుకొని తినడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నేను ఈ ఫేవరెట్ ఏంటంటే నాకు సాంబార్లో దొండకాయ ఇంకా బెండకాయ ముక్కలు అంటే ఇష్టం అనమాట. బెండకాయ ముక్కలు కూడా అంతగా నచ్చవు కానీ దొండకాయ ముక్కలు అయితే చాలా ఇష్టము. ఇంకా మా మహిగడు ఆడుతూ ఉన్నాడు, వాడు తినేసాడు కదా అరిగే వరకుని. ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. సాంబార్ అయితే చాలా టేస్ట్గా ఉందండి. మామూలుగా అయితే స్పూన్ వేసుకుని తినేసేదాన్ని, ఎందుకు అలా తినాలని అయితే అనిపించలేదు. అప్పడాలు కానీ చిప్స్ కానీ ఏం వేయించుకోవాలి, జస్ట్ ఇంకా అప్పడాలు కానీ చిప్స్ కానీ అవి ఏం వేసుకోలేదు. జస్ట్
ఇలా ఒట్టి సాంబార్తోనే నేను కానిచ్చేస్తున్నాను అనమాట. ఇంక రైస్ అంతా తినేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. అది బయటికి వెళ్దాం అని చెప్పేసి వేరే డ్రెస్ అయితే వేసుకున్నాను అని చెప్పేసి ఇంకా హెయిర్కి ఆయిల్ అది పెట్టేసుకుని ఇంకా జడ తీసేసుకున్నాను. మా హెయిర్ కొంచెంసేపు పడుకుంటానని చెప్పేసి అంటే అన్నాడు. కొంచెం సేపు అయితే పడుకున్నాడు అనమాట వాళ్ళ పిన్నితో. ఇంకా నేను అమ్మకి గిన్నెలు అవి బయట పెట్టేసి ఇమ్మందని చెప్పేసి ఇంకా అవి బయట పెట్టేశాను. అమ్మ అయితే గిన్నెలు కడిగేస్తున్నారు. నేను ఇంకా టీ పెట్టుకుని అయితే టీ తాగేసాను అనమాట. అందరూ తర్వాత తాగుతానన్నారు. ఇంకా నేను టీ అయితే తాగేసి మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అయితే ఈ చైర్లో వేసానండి. ఎన్ని బట్టలు వచ్చాయంటే అస్సలు చెప్పలేను. అన్ని బట్టలు అయితే మడత పెట్టాను. ఇంకే బట్టలన్నీ ఇలా చైర్లో ఉంటుంది అవ్వదని చెప్పేసి ఇంకే బట్టలన్నీ కింద అయితే వేసేసుకున్నాను అనమాట. చూడండి, నాకేమనిపించిందంటే ఇంట్లో ఉన్న బట్టలన్నీ సరే ఉతికేసేమేమో అనిపించింది, కానీ కాదు. మేము ఒక 4 days వేసుకుని ఉన్న బట్టలు ఇవన్నమాట. ఇంకా సగం బట్టలు మడత పెట్టిన తర్వాత అయితే గుర్తొచ్చింది, అయ్యో పొద్దున్న పప్పు వేసాను కదా దోశలకి అని చెప్పేసి ఇంకా గుర్తొచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఆ పప్పు అంతా కడిగేసి వచ్చేసి ఇంకా గ్రైండర్లో అయితే వేసాను అనమాట. మధ్య మధ్యలో వస్తూ అయితే ఉన్నాను. ఇంకా ఫైనల్గా పప్పు అయిపోయిందేమో అని చెప్పేసి చేపెట్టి చూసరికి ఇంకా అవ్వలేదు. మళ్ళీ ఇంకొక 5 minutes అయితే గ్యాప్ ఇచ్చి ఈలోపు ఇల్లు అవన్నీ సర్దేసుకుంటున్నాను. మా చెల్లి అయితే నేను మడత పెట్టేస్తానులే, నువ్వు వంట సంగతి చూడని చెప్పేసరికి ఇంకా అన్నీ కూడా నేను చూసేసుకుంటున్నాను అనమాట. బెడ్షీట్ అది మార్చేసుకుని బెడ్షీట్ అదంతా మార్చేసి ఇంక ఈ పప్పు చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ పప్పు అవుతూ ఉండేలోపే ఆనియన్స్ అవి అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా పప్పు అయితే అయిపోయింది. ఇంక ఇదంతా కూడా గ్రైండర్లోంచి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అనమాట. నాకు ఈ పప్పు మంచిగా పొంగుతూ ఉంటుంది కదా, అంటే పర్మేట్ అవుతుంటుంది కదా, అది చూడడం అంటే బాగా ఇష్టం అనమాట. ఎప్పుడైనా పర్మేట్ అవుతున్నప్పుడు డే మొత్తం కూడా నైట్ మొత్తం కూడా దానికి వీడియో పెడితే బాగుంటుంది, టైం ల్యాప్స్లో పెట్టి వీడియో రికార్డ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే మంచిగా పొంగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వేసిన పప్పు అంతా కూడా ఇందులోకి తీసేసుకుంటున్నాను. గిన్నెలకి పెద్ద గిన్నె తీసానండి, ఎందుకంటే 2 daysకి అయితే వేసాను అనమాట. అందుకని చెప్పేసి పెద్ద గిన్నెలో అయితే వేసేసి పక్కన పెట్టేశాను. ఇంక ఈరోజు కూర అయితే పొటాటో, ఇంకా అసలు ఫస్ట్ అయితే ఎండు రొయ్యలు ఒక్కటే చేద్దాం అనుకున్నాను, కానీ ఎండు రొయ్యలు ఒకటే చేస్తే మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపోదు కదా అని చెప్పేసి 5 ఉంటాము, 5కి పొటాటో జస్ట్ ఎండు రొయ్యలు ఇవి సరిపోదు కదా అని చెప్పేసి ఇంకా అయితే పొటాటో వేసేది చేస్తున్నాను అనమాట. పొటాటో ఇంకా ఎండు రొయ్యల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే ఆయిల్ వేడైన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకుని ఎండురొయ్యలు వేసేసి కొంచెం పసుపు వేసి వేయించేసుకోవాలి. ఈ ఎండురొయ్యల నుంచి మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట. నీచు వాసన కాదు, వేరే ఏదో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి, చక్కగానే కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఉట్టిగా వదిలేసామంటే ఖచ్చితంగా మాడిపోతాయి. ఒక 3 to 4 minutes అలా వేయించిన తర్వాత మంచి స్మెల్ అది వచ్చిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటే మంచిగా తొందరగా అయితే మగ్గిపోతాయి అన్నమాట. లేదు అంటే కనుక కొంచెం నెమ్మదిగానే మగ్గుతాయి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఆనియన్స్ లేదంటే వెజిటబుల్స్ వేసేసినా సరే ఫస్ట్ అయితే ఉప్పు వేసేస్తాను. ఇంక ఇది ఆనియన్స్ ఇంకా ఎండురొయ్యలు అయితే మొత్తం అన్నీ మిక్స్ చేసేస్తున్నాను. ఒకవేళ అలానే వేసిన వెంటనే అలానే వదిలేసి ఉప్పు వేసేస్తే కనుక కింద ఉన్నాయి మాడిపోయే ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి ఇంకంతా మిక్స్ చేసేసి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తాను అనమాట. లాస్ట్లో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను. ఒక 2-3 minutesకి ఇలా మంచిగా అయితే మగ్గిపోయినాయి. ఇవి మగ్గుతూ ఉన్నప్పుడే నేను పక్కనే టమాటాలు అయితే కట్ చేసేసుకున్నానండి. ఒక 2 పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేశాను అనమాట. ఇంకా ఆ ముక్కలు కూడా అయితే వేసేసుకున్నాను. టమాటాస్ ఎక్కువ వేసుకుంటే మంచి గ్రేవీ అయితే వస్తుందన్నమాట కర్రీలో. అందుకని చెప్పేసి కొంచెం టమాటాలు అవి ఎక్కువ యాడ్ చేస్తాను. ఇంట్లో అందరికీ సరిపోవాలంటే ఇదేనమాట. టమాటాలు అవి మగ్గుతున్నలోపు ఇవి నీళ్ళు తీసుకెళ్ళి అయితే మొక్కలకైతే వేసి వచ్చాను. ఒక 2-3 minutesకి టమాటా మీద స్కిన్ కూడా సెపరేట్ అయిపోయి మగ్గిపోయినాయి మొత్తం. ఆనియన్స్ ఇంకా టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇంకా ఆల్రెడీ ఉప్పు వేసేసాను, పసుపు కూడా వేసాను కదా అని చెప్పేసి ఇంకా కొంచెం అయితే కారం యాడ్ చేసేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి. మనం ఎండు రొయ్యలు, ఎండు చేపలు, నాన్ వెజ్ కర్రీస్ ఏం చేసుకున్నా సరే కొంచెం కారం ఎక్కువ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కారం ఎక్కువైతే వేసేసి మంచిగా తిప్పేసాను. ఇవన్నీ తిప్పేలోపు అమ్మ ఆల్రెడీ పొయ్యి మీద అయితే ఇవి పొటాటోస్ ఉడికిచ్చేసారు. ఇంకా అవన్నీ లోపలికి తీసుకొచ్చేసి చక్కగా తీసేసి ఇంక ఈ పొటాటోస్కి కారం పట్టేలాగా మంచిగా కలిపేసుకున్నాను అనమాట. కొంచెమే వాటర్ యాడ్ చేశానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పొటాటోస్ ఉడికిచ్చేసాము, అన్నీ మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని అది ఎగిరిపోయిన తర్వాత కరివేపాకు
కొత్తిమీర వేసుకొని అయితే సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఈలోపు అమ్మ పొయ్యి మీద అయితే రైస్ చేసేసారు. ఇంకా మా అయ్యగారికి స్నానం అయితే ముందే చేపించాను. వాడు స్నానం చేసాక వాడికి అన్నం పెట్టేసి అప్పుడు నేను తింటున్నాను అనమాట. మధ్యాహ్నం చేసిన సాంబార్ ఉంది కదా, అదైతే వేసుకొని తినేసాను. ఇంకా గ్యాస్ అదంతా కొంచెం తుడిచేసి అయితే గిన్నెలు బయట పెట్టట్లేదు, కుక్కలు లాగేస్తున్నాయి అని చెప్పేసి ఇంక ఈ పప్పు అంతా చూసేస్తున్నాను అనమాట. అంతా నీట్గా ఉందా లేదని చూసేసి అయితే వెళ్ళిపోయి పడుకున్నాము. అంతేనండి ఈరోజు వ్లాగు. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైట్ నన్ను రోజు విసిగిస్తూనే ఉంటుంది. స్విచ్ పోయిందనమాట. బాయ్, గుడ్ నైట్.